ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తాన హ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఇదే నా సందేహము. దీనిని పూర్తిగా తొలగించమని నిన్ను నేను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని తొలగించగలిగేవారు నీవు తప్ప ఇంకొకరు ఎవరూ లేరు. జై శ్రీకృష్ణ. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది శ్రీకృష్ణుడు పరిపూర్ణంగా ఎరిగి ఉంటాడు. జీవులందరూ గతంలో వ్యక్తిగతంగా ఉన్నారని, వర్తమానంలో ఇప్పుడు వారు ఉన్నారని, భవబంధం నుండి ముక్తిని పొందిన తరువాతైనా భవిష్యత్తులో వారు తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకొనే ఉంటారని భగవద్గీత ప్రారంభంలోనే భగవంతుడు చెప్పాడు. అంటే వ్యక్తిగత జీవుని భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు అతను ఇదివరకే తీర్చేశాడు. ఇప్పుడు అర్జునుడు విఫలయోగి భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఎవరూ శ్రీకృష్ణునికి సమానుడు కానీ అధికుడు కానీ కాడు. భౌతిక ప్రవృత్తికి లోబడి ఉండే నామమాత్ర యోగులు, తత్వవేత్తలు నిశ్చయంగా అతనికి సమానులు కాలేరు. అందుకే శ్రీకృష్ణుని తీర్పు అన్ని సందేహాలకు చరమ పూర్ణ సమాధానం అవుతుంది. ఎందుకంటే అతనికి జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది చక్కగా తెలుసు. కానీ ఎవరికీ అతడు తెలియడు. కృష్ణుడు, కృష్ణ భక్తులు మాత్రమే ఏది ఏమిటనే విషయం ఎరిగి ఉంటారు. జై శ్రీకృష్ణ.